క్రీస్తు నాదుని యందు మీ జీవిత విలువను కనుగొన ప్రయత్నించు నా ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 17వ ఆదివారమున దేవుని వాక్కు ధ్యానమునకు మిమ్ము ఆహ్వానిస్తున్నాను. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనము, దేవుని ప్రేమించు వారికి అన్నియు మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని పలికిన వాక్కు చెప్పినట్లుగా ఈనాడు మీ జీవితములలో ఉండేటువంటి ప్రతి పరిస్థితిని కూడా దేవుడు మీకు మేలుకరముగా మార్చాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి మనిషి కూడా పుట్టుకతోనే అన్వేషించేటువంటి ఒక గుణాన్ని పొందుకుని ఉంటాడు. మనం అన్వేషిస్తూ ఉన్నాం. మనకు విలువైనది అని అనిపించే ప్రతి వస్తువు కోసం మనం అన్వేషిస్తాం. చాలా విధాలుగా అన్వేషిస్తూ ఉన్నాం. మచ్చునకు ఒక సందర్భం నేను మీకు చెప్తాను. నాకు తెలిసినటువంటి ఒక చిన్న పిల్లవాడికి 100 రూపాయలు నోట్ ఇస్తే అతడు తీసి పక్కకు పారేసేవాడు. అదే చిన్నవానికి 1 రూపాయి కానీ 2 రూపాయలు కానీ కాయిన్ మనం ఏదైనా ఇచ్చామంటే వెంటనే దాన్ని గోప్యంగా దాచుకొని అంగడికి పరిగెత్తుకొని పోతాడు. ఎందుకంటే అతడికి తెలిసిందల్లా ఆ కాయిన్కి విలువ ఉంది, కానీ ఆ నోటు ఒక చెత్త పేపర్ ఆయనకు. తన వయస్సుకు అంతే తనకు తెలుసు. ఆ వయస్సులో నువ్వు ఎన్ని ముందు ఉంచినా కూడా తనకి ఇష్టమైనటువంటి మిఠాయి కోసమే ఆ చిన్నవాడు ఆశగొని ఉంటాడు. కానీ అది అక్కడితో ఆగిపోదు. ఆ చిన్నవాడు క్రమంగా ఎదిగే కొద్దీ తన ఆలోచనలు మారుతూ ఉన్నాయి. తను అన్వేషించు విషయాలు మారుతాయి. తను విలువనిచ్చేటువంటి అంశాలు మారుతాయి. మనం చూస్తూ ఉన్నాం. పసివాడు మిఠాయి దగ్గర మొదలైనటువంటి అతని అన్వేషణ అక్కడి మొదలుకొని ధనము, బంధము, కుటుంబము, దైవము అనేటువంటి ఒక స్థిరమగు ఆరోహణ క్రమములో మనిషి యొక్క అన్వేషణ అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ మనం అన్వేషించే ప్రతి ఒక్కటి కూడా మనకు విలువైనది అని అనిపించినప్పుడే మనం దానికోసం అన్వేషిస్తాం. మరి ఈనాడండి పరిశుద్ధ దివ్య గ్రంథ పఠనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. ఈ జీవితాన అత్యంత విలువైనది ఏది? నీవు అన్వేషించాల్సినటువంటి విలువ కలిగినది ఏది? నీ జీవితానికి సార్థకతను చేకూర్చగలిగేటువంటి అత్యంత విలువైనటువంటి అంశము ఏది అనేటువంటి విషయాలకు సమాధానాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఈనాటి సువిశేషములో క్రీస్తు ప్రభు 3 ఉపమానాలను మన ముందు ఉంచుతా ఉన్నాడు. అందులో మొదటి 2 ఉపమానాలు విలువైనటువంటి వాటిని కనుగొన్నటువంటి 2 మనుషుల యొక్క ఉపమానాలను మన ముందు ఉంచుతూ ఉన్నారు. ఆనాటి కాల పరిస్థితులను బట్టి చూస్తే క్రీస్తు కాలం, క్రీస్తు పూర్వమందు కూడా ఆ యూదుల చుట్టూ నివసించేటువంటి కొన్ని రకాల జాతుల వారు తరచుగా వీరిపైన దాడి చేయడముతో కొంతమంది ధన సంపన్నులు తమ యొక్క ధనమును, తమ విలువైన వస్తువులను ఎక్కడైనా భూమిలో దాచటము, గుహల్లో భద్రపరచటము, రహస్యముగా దానిని గోప్యంగా ఉంచటం అనేది చాలా చేసేవారు. అలా ఉంచబడినటువంటి ఈ ధనములు, నిధులు ఏవైతే ఉన్నాయో అవి అప్పుడప్పుడు కొంతమందికి దొరకడంతో వాళ్ళు రాత్రికి రాత్రి గొప్ప సంపన్నులుగా మారిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఈనాడు మనం చూసేటువంటి బ్యాంకు వ్యవస్థ లాంటిది ఆనాటి కాలంలో లేదు కాబట్టి ప్రజలు ఆ విధంగా తమ ధనమును దాచి ఉంచేవారు. మరి క్రీస్తు ప్రభువు ఈ నిజ సంఘటనల సమ్మేళనము నుండి ఉపమానములను మన ముందు తీసుకుని వస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఇక్కడ క్రీస్తు ప్రభువు పరలోక రాజ్యమును దాచబడిన ఒక నిధితోనూ విలువైనటువంటి ముత్యముతోనూ పోలుస్తున్నాడు.
అంత మాత్రాన ధనము ఐశ్వర్యమే విలువైనవని అనటం ఆయన ఉద్దేశము కాదు. అందున దేవుని రాజ్యము ఈ ధనములోను ఐశ్వర్యంలోనూ ఉందని చెప్పడము ఆయన ఉద్దేశము కాదు. కానీ ప్రతి మనిషి కూడా తాను విలువగట్టగలిగేటువంటి ప్రతి వస్తువును కూడా ఈ ధనముతోనే తూకం వేస్తాడు, ధనముతోనే విలువ కడతాడు. కనుక ఇది మన సౌలభ్యం కోసము, మనము ఈజీగా అర్థం చేసుకోవడం కోసము ఈ యొక్క ఉపమానమును ఈ విధంగా ప్రభు మన ముందు ఉంచుతా ఉన్నాడు. ఇక్కడ మనము ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయము ఒకటి ఉన్నది. అది ఏమనగా, దాచబడిన ధనమును కనుగొన్న వ్యక్తి యొక్క ప్రవర్తన, అదే విధముగా అత్యంత విలువైనటువంటి ముత్యమును కనుగొన్నటువంటి ఆ వర్తకుని యొక్క ప్రవర్తన ఒకే విధముగా ఉన్నాయి. ఏమిటా ప్రవర్తన మనం చూస్తూ ఉన్నాం. వారు ఎప్పుడైతే ఆ దాచబడిన ధనమును, ఆ విలువైన ముత్యమును కనుగొంటూ ఉన్నారో, వారు సంతోషముతో వెళ్ళి తమకున్నదంతయు అమ్మి ఆ పొలమును కొంటూ ఉన్నారు, ఆ ముత్యమును తమ వశము చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వారి జీవితంలో వారు అంతకు ముందెన్నడూ కూడా అంత విలువైనటువంటి ధనమును కానీ ముత్యమును కానీ వారు చూడలేదు. కానీ ఇప్పుడు వారు చూడగలిగారు. ఎంతో విలువైనటువంటి ఈ సంపదను వారు చూసినప్పుడు తమకున్న సర్వస్వము కూడా అక్కడ ధారపోసి ఆ విలువైన దానిని తమ వశము చేసుకుంటూ ఉన్నారు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ విలువైన దాని కోసము తమ సమస్తాన్ని కూడా వారు త్యాగం చేస్తూ ఉన్నారండి. ఇక్కడ పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 7వ వచనములో ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. నేను లాభముగా లెక్కించుకొనదగిన వానిని అన్నింటినీ క్రీస్తు కొరకై ఈనాడు నష్టముగా లెక్కించుకొనుచున్నాను. అప్పటి వరకు పౌలు గారు తన జీవితంలో విలువైనదిగా, లాభమైనదిగా ఏదైతే పట్టి ఉంచుకున్నాడో, ఈనాడు క్రీస్తు కోసము వాటన్నిటినీ కూడా నష్టముగా అతడు పరిగణిస్తూ ఉన్నాడు. ఆ తరువాత వచనంలో మనం చూస్తూ ఉన్నామండి, వాటన్నిటినీ కూడా క్రీస్తు కోసం అతడు విడిచిపెడుతూ ఉన్నాడని చెబుతూ ఉన్నాడు కూడా. ఈనాడు ఈ యొక్క ఉపమానంలో కూడా అదే జరుగుతుంది. విలువైనటువంటి ఆ దాచబడిన నిధి కోసము, ముత్యము కోసము వారు తమకున్నదంతయు కూడా వదులుకుంటూ ఉన్నారు. కేవలము ఈ విలువైన దానిని సంపాదించుకోవడానికి, తమ విలువైనటువంటి ఈ క్రీస్తును సంపాదించుకోవడానికి పౌలు గారు సమస్తాన్ని విడిచిపెట్టినట్టుగా, దేవుని రాజ్యం అనేది అత్యంత విలువైనది. మన జీవితంలో అంతకు ముందెన్నడూ ఇంతటి విలువైనటువంటిది మనము కనుగొని ఉండలేదు, మనము చూడనూ లేదు. మనము మన జీవితంలో ఎన్నోసార్లు అన్వేషిస్తూ ఉన్నాం, చాలా విషయాల కోసం అన్వేషిస్తూ ఉన్నాం. వాటిలో ఎక్కువగా ప్రాపంచికమైనవే. కానీ వాటన్నిటిలో కూడా మనం సాధించే విజయాలు మొదలుకొని ప్రతి దానిని కూడా మనం లెక్కేసి చూసుకున్నట్లయితే మన అన్వేషణలన్నింటిలో కూడా మనము చేరుకోగల, సంపాదించుకోగల అత్యంత విలువైనటువంటిది ఏదైనా మన జీవితంలో ఉంది అంటే అది పరలోక రాజ్యమే. అందుకే మనిషి జీవితంలో ఇది ఉన్నతముకు ఒక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఇదే రాజ్యమందు నీవు శాశ్వతము మనగలిగేటువంటి జీవము ఇందు ఉన్నది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అన్నియు మీకు అనుగ్రహించబడును. ప్రభువే తెలియచేస్తూ ఉన్నాడు, మొట్టమొదటగా నీవు వెతకాల్సింది దేవుని రాజ్యమును. చాలా వరకు మనము ఎన్నో రకాల ప్రాపంచిక విషయాల అన్వేషణలోనే నిమగ్నమైపోయి ఈ యొక్క దేవుని రాజ్య అన్వేషణను మనం మర్చిపోతూ ఉంటాం. అందుకే ప్రభు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు, నీవు ఈ లోకంలో ఉండవచ్చు, ఎన్నో పనులతో, ఎన్నో విషయాలతో సతమతమవుతూ ఉన్నావు, ఎన్నో బాధ్యతలు నువ్వు చేపడుతూ ఉన్నావు, ఎన్నో రకాల విషయాలు నువ్వు వెతుకుతున్నావు, అన్వేషిస్తున్నావు, వాటి విలువను నీవు వాటికి ఇస్తూ ఉన్నావు. కానీ నీవు గుర్తించాల్సిన విషయం ఒకటి ఉన్నది. వీటన్నిటికంటే కూడా నీవు మొట్టమొదట ఎతకాల్సినది దేవుని రాజ్యమునే.
మొదట ఆయన రాజ్యంని నీవు వెతకాలి. అది అత్యంత విలువైనటువంటిది. ఇక్కడే మనము మరొక ప్రశ్న వేసుకోవాలి. ఎవరు ఈ యొక్క రాజ్యాన్ని కనుగొనగలరు? ఈ లోకములో ఇన్ని కోట్ల జనాభాలో ఎవరెవరు ఈ యొక్క రాజ్యాన్ని గుర్తించగలరు? అందుకు సమాధానముగా ఈనాటి ఉపమానాలే మనకు ఒక ఉదాహరణ స్థితిని చూపిస్తూ ఉన్నాయి. అందులో మొదటి ఉపమానం మనం చూస్తూ ఉన్నామండి. ఒక వ్యక్తి తనది కాని పొలములోనికి అలా వెళుతూ ఆ యొక్క నిధిని కనుగొంటూ ఉన్నాడు. అక్కడ నిధి ఉందన్న విషయమే ఆయనకు తెలియదు. కానీ తను వెళ్ళే మార్గంలో ఆ నిధి తనకు కనిపించినప్పుడు దాన్ని గుర్తించగలుగుతూ ఉన్నాడు. దాన్ని వశం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రెండవ ఉపమానంలో ముత్యాల వ్యాపారి ఆ విలువైనటువంటి ముత్యముల కోసం అతడు వెతుకుతూ ఉన్నాడు. అతడు విలువైన వాటి కోసమే అన్వేషిస్తూ ఉన్నాడు. అతనికి తెలుసు విలువైనవి ఉన్నాయని. వాటి కోసం అతడు గాలిస్తూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. అతడు వెతికేటువంటి అన్వేషణ ప్రక్రియలో దాన్ని కనుగొంటూ ఉన్నాడు. ఇక్కడ రెండు రకాల వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి తెలిసి ఆ యొక్క విలువైన వాటి కోసం వెతికి కనుగొంటూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఆ విలువైనటువంటిది ఒకటి ఉంది అన్న విషయము కూడా తెలియకుండానే ఆ దారి గుండా వెళుతూ దాన్ని కనుగొంటూ ఉన్నాడు. అనగా ఈ దేవుని రాజ్యం అనేటువంటి విలువైనటువంటి దానిని కనుగొనడానికి కొంతమంది దాన్ని తెలుసుకొని అన్వేషిస్తారు. కొందరు తెలియకున్నా కూడా దాన్ని కనుగొనగలరు. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని రాజ్యము గుర్తించేటువంటి అవకాశము అందరికీ ఇవ్వబడింది. దాని గురించి విన్నటువంటి క్రైస్తవులైతేనేమి, యొక్క దేవుని రాజ్యం గురించి విననటువంటి సామాన్య ప్రజలు, అన్యులైతేనేమి, దేవుని రాజ్యాన్ని గుర్తించేటువంటి అవకాశము ఎల్లప్పుడూ ఉంటూ ఉన్నది. ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి దేవుని రాజ్యమును కనుగొనేటువంటి అవకాశము అందరికీ ఉన్నా కూడా మరి ఎందుకు అందరము కనుగొనలేకపోతున్నాం? ఎందుకు అందరము దానికి స్పందించలేకపోతున్నాం? ఎందుకంటే దేవుని రాజ్యము తేట తెల్లమైనది కాదు. లూకా సువార్త 17వ అధ్యాయము 20వ వచనము మరియు 21వ వచనములో ప్రభువు ఈ విధంగా సమాధానమిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యము కంటికి కనబడునట్లు రాదు. ఇదిగో ఇక్కడ ఉన్నది, లేక అదిగో అక్కడ ఉన్నదని ఎవ్వడు చెప్పజాలడు. ఏలయనా అది మీ మధ్యనే ఉన్నది. ప్రభు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. అది కంటికి కనిపించే విధంగా లేదు. ఎందుకంటే అక్కడ ఉపమానంలో చెప్పబడినట్లు అది ఒక దాచబడినటువంటి నిధి. ఆ విలువైనటువంటి ముత్యము వలె ఆ వర్తకుడు దానికోసం వెతుకుతూ ఉన్నాడు. ఎందుకంటే అది ఎక్కడో ఉన్నది, అతడు అన్వేషించాలి. ఈ ధనము ఎక్కడో పాతిపెట్టబడినది, దానికోసం అతడు వెతకగలగాలి. ఆ దాచబడిన నిధిని కనుగొనుట అనేది ఒక శ్రమతో కూడుకున్న విషయం. అదే విధముగా ఆ విలువైన ముత్యమును కనుగొనటానికి వర్తకుడు శ్రమిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యమును కూడా కనుగొనటానికి మనం శ్రమించగలగాలి. దాన్ని గుర్తించడానికి మనం ప్రయత్నం చేయాలి. అది ఎక్కడో లేదు, ప్రభు చెప్పినట్లుగా మన మధ్యనే ఉన్నది. కానీ ఈ విలువైనటువంటి దేవుని రాజ్యమును కనుగొనేటువంటి బాధ్యత మనకివ్వబడింది. ఎందుకంటే ఈ లోకం మంచి చెడుల మిశ్రమం. ప్రభు చెప్పిన 3వ ఉపమానంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని రాజ్యము సముద్రములో విసరబడినటువంటి ఒక వలను పోలి ఉన్నది. అది అన్ని రకములైన చేపలను పడుతూ ఉన్నదంట. అందులో మంచి వాటిని వేరు చేస్తూ చెడు వాటిని పారవేస్తారు. ఈ లోకము మంచి చెడుల మిశ్రమముతో కూడుకున్నది. కానీ దేవుని రాజ్యము దీనిలో దాగి ఉన్నది. ఈ మంచి చెడుల మిశ్రమమైనటువంటి ఈ లోకపు స్థితిలో దేవుని రాజ్యమును, దేవుని సన్నిధిని గుర్తించటం అనేది ఒక సవాలుతో కూడుకున్న పని. ఈ దైవీకమగు రాజ్యమును గుర్తించడానికి మనకు దైవశక్తే కావాలి.
ఆ అద్వితీయమైనటువంటి దైవశక్తి ఏంటో తెలుసా? దేవుని జ్ఞానము. ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను రాజుగా అభిషేకించబడిన తర్వాత దేవుడు తనకు దర్శనమిస్తా ఉన్నాడు. నీకేం కావాలో కోరుకో, నేను ఇస్తానని ప్రభువు తెలియచేసినప్పుడు ఆ సొలొమోను అడుగుతా ఉన్నాడు, ఈ ప్రజలను, ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని పరిపాలించగలిగేటువంటి విజ్ఞానమును, మంచి చెడులను ఎంచి పాలించగలిగేటువంటి వివేకమును నాకు అనుగ్రహించమని కోరుతాడు. నిజమే ప్రియులకు సహోదరులారా, మంచి చెడులను ఎంచగలిగేటువంటి విజ్ఞానం మనకు కావాలి. అది దేవుడే ఇవ్వగలడు. ఇక్కడ కూడా దేవుని రాజ్యము ఈ మంచి చెడుల మిశ్రమైనటువంటి ఈ లోకములో మన మధ్యన ఏర్పాటు చేయబడి ఉన్నది. దానిని గుర్తించటానికి మనకు ఈ దైవ సహాయమే కావాలి. దేవుని జ్ఞానము మనకు కావాలి. రాజ్యాన్ని పాలించటానికి సొలొమోను జ్ఞానాన్ని కోరాడు. మనము దేవుని రాజ్యాన్ని గుర్తించటానికి, దేవుని రాజ్యములో భాగం పంచుకోవటానికి మనకు ఈ దైవ జ్ఞానం కావాలి. ఈ దైవ జ్ఞానముతోనే మంచి చెడుల మిశ్రమమైనటువంటి ఈ లోకములో దేవుని ఉనికిని పసిగట్టగలిగేటువంటి ఒక గుణము మానవుడు సంపాదించుకుంటాడు. ఈ జ్ఞానము లోపించినప్పుడు మనిషి మూర్ఖుడై, మృగమై, హింసాకాండకు కూడా పాల్పడగలడు. ఉదాహరణకు మణిపూర్లో జరిగేటువంటి హింసాకాండ యొక్క దృక్పథమును కూడా ఇక్కడ వర్ణించవచ్చు. నిజమైన దైవ జ్ఞానమును కోల్పోయినప్పుడు మనిషి మానవతా గుణాన్ని కూడా కోల్పోయి ఒక మృగములాగా విరుచుకుపడతాడు. ఎన్నో రకాల హింసాకాండ మొదలు పెట్టగలడు. కనుక ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ ప్రత్యేకమగు దైవ జ్ఞానమును మనకు వసగమని ప్రార్థన చేద్దాం. ఈ దైవ జ్ఞానముతో ప్రతి వ్యక్తి నింపబడాలి. ఈ జ్ఞానముతో ప్రతి వ్యక్తి ఈ లోకములో దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క రాజ్యమును, దేవుని యొక్క ఉనికిని పసిగట్టగలిగి ఆ రాజ్యములో భాగమవ్వాలి. ఒకరి పట్ల ఒకరు మానవతా దృక్పథముతో ముందుకు సాగిపోగలిగేటువంటి ఒక గుణమును సంపాదించుకోవాలని అందరము కూడా ఈ విలువైనటువంటి దేవుని రాజ్యాన్ని కనుగొనగలగాలని ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మిమ్మందరినీ దైవరాజ్య వారసులుగా మార్చునుగాక. ఆమేన్.